ప్రభునందు అత్యంత ప్రియులంటున్న మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభవందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం కార్యారంభం కంటే కార్యాంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి నిర్గమకాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని కొన్ని విషయాలు మనం చూసినాం. మరలా ఇంకా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలంపుగా కలిగి ఉంటున్నాం. రెండవ భాగంగా శకునము చెప్పుదానని బ్రతకనియకూడదు. గమనించండి, యూదా ఇశ్రాయేలు యొక్క ప్రజలలో ఏముండకూడదంటే శకునములు చెప్పేవారిని బ్రతకనియకూడదు. దీన్ని బట్టి యూదా ఇశ్రాయేలు యొక్క ప్రజలలో ఏ విధంగా ఉండాలనో దేవుడు వారికి తెలియజేస్తూ వచ్చినాడు. శకునాల గురించి, దీని గురించి ఇంకా కొన్ని నేను దేవుని వాక్యంలో ఉండే విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. శకునములను ఇట్లాంటి ఆచారాలు ఏమి కూడా వారు ఏం చేయకూడదు. ఇంతకుముందు నేను కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేసినాను. దీన్ని అనుసరించి మరికొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని నేను తలస్తూ ఉన్నాను. గమనించవలసినటువంటి విషయం ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో రెండవసారి దేవుని దాసుడంటే మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తన దేశంలో ఏ విధంగా ఉండాలట. 9 నుంచి నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చున్న దేశంలో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములు నీవు చేయ నేర్చుకోకూడదు. తన కుమార్తెను అగ్నిగుండము దాటించు వానినైనను. గమనించండి, శకునము చెప్పు సోదిగానినైనను. అక్కడేమంటాడు? ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు గమనిస్తాను. అందుకనే పోయిన దాంట్లో చెప్పినాను, మనష్షే యొక్క రాజు ఏది చేయొద్దన్నాడు అది చేసినాడు. తిరిగి గొప్ప శ్రమలో వచ్చింది, తిరిగి ఆయన తినాడు. ఈ దినాల్లో క్రైస్తవులుగా ఇట్లాంటి విషయాలు చదువుతూ కూడా చేస్తున్నటువంటి విషయం మళ్ళీ చదువుతున్నాను, వినండి. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చున్న దేశంలో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములు నీవు చేయ నేర్చుకోదు. ఆ జనముల హేయ కృత్యాలు ఏంటి? ఆ హేయ కృత్యాలంటే ఇలాంటి పద్ధతులే, ఈ ఆచారాలే. తన కుమార్తెను అగ్నిగుండము దాటించవానైను, శకునం చెప్పు సోదిగానైను, మేఘ శకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువానైను, చిల్లంగి వానైను, మాంత్రికులైను, ఇంద్రజాలకునైనను. చూడండి ఎన్ని రకాలు ఉన్నారు. కర్ణ పిశాచిని అడుగువానైను, దయ్యముల యొద్ద విచారణ చేయవానైను మీ మధ్య ఉండనీయకూడదు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు. నేడు నూతన నిబంధన క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని సేవకులకు పోలేదు. ఇట్లాంటి ఆచారాలు సంఘ పెద్దలకు పోలేదు, పరిచారకులకు పోలేదు, విశ్వాసులకు పోలేదు. ఇట్లాంటి వాళ్ళు మన యొక్క సంఘాలలో కనబడతారు. మళ్ళీ వాళ్ళు చక్కని విశ్వాసుల్లాగా పెద్ద ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి ఏం చేయదట? వారిని ఉండనీయకూడదు. దయచేసి వీటిని ధ్యానించండి. తర్వాత 12 వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. గమనించండి, ఎవరట వీళ్ళు? ఆ హేయులైన వారిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి జనములను వెళ్ళగొట్టు. ఆ హేయులైన వారిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. గమనించండి, ఏం చేయమంట? జనముల నుంచి ఎన్ని హేయమైనటువంటివి. కాబట్టి ఆచారాలు, మూఢనమ్మకాలు ఇట్లాంటి వాడు ఎవడన్నా ఉన్నా కూడా ఏమంటాడంటే వాడు ఏం చేయొద్దంట, నీ దాంట్లో ఉండకూడదు. కాబట్టి గమనించండి, హేయమైనటువంటి వాటిని నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను. లేవియాకాండము 18వ అధ్యాయం. లేవియాకాండము 18లో దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఉంటూ ఇట్లాంటి ఆచారాలలో ఉన్నట్టయితే నీవు దేవుని బిడ్డల దృష్టిలో లేక దేవుని దృష్టిలో నువ్వు హేయమైనటువంటి వానివని గుర్తించు. 18వ అధ్యాయము 1 నుండి. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను నీ దేవుడైన యెహోవాను. నీవు ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున చేయకూడదు. మనము ఏ దేశంలో ఉంటున్నామో వాళ్ళ ఆచారాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆచారాలు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవాను. గమనించినారా? కాబట్టి మనం ఏం చేస్తున్నాము?
ఏ దేశంలో ఉన్నామో వాళ్ళ ఆచారాలు పద్ధతులు ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ పెరిగితే పెళ్ళికి వస్తాయి, సస్తే సావుకాడు వస్తాయి, పుడితే పురుడుకాడ వస్తాయి. ఇవన్నీ ఆచారాలు లేవా? ఇవన్నీ కూడా ఏమంటాడంటే గమనించండి, ఇవి ఏయమైనటువంటివి అని రాయబడింది. ఇవన్నీ కూడా ఇదే 18వ అధ్యాయంలో 29 నుండి నేను చదువుతున్నాను. ఎవడు అట్టి హేయ క్రియలలో దేనినైనా చేదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడతారు. ఏంటి ఏయమైనటువంటివి? 30వ వచనం, కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనా ఆచరించడం వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. అపవిత్రత ఏంటి? ఆచారాలు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, లోక సమానటిక ఆచారాలు పెండ్ల కాడ కనబడుతూ ఉంటాయి. రకరకాల ఆచారాలు ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి. నేను చెప్పడం కాదు, కానీ రకరకాల ఆచారాలు ఉన్నాయి. అందుకని మనోళ్ళు పెళ్ళిళ్ళ కాడ చెప్తాడు, ఇది ఫలానా సాంప్రదాయం ప్రకారం ఉండాలని, ఫలానా విషయం ఉండాలని, ఫలానా ఆచార ప్రకారం అని. క్రైస్తవులుగా ఎవరైనా ఇట్లాంటి ఆచారంలో ఉంటే గమనించండి. 30 వచనం, కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన హేయమైన ఆచారముల్లో. అందుకని దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క సహవాసంలో దేవుని దాసుడు భగత్ సింగ్ గారు ఏ ఆచారం ప్రకారం కూడా అనుసరించలేదు, ఏ పెళ్లిలో కూడా ఏ ఆచారం చేయలేదు. దాదాపు ఇప్పుడు చూస్తూ ఉన్నాం, పెళ్లిళ్ళ కాడ పెద్ద పెద్ద సేవకులు పెద్దలు అందరు కలిసి వాళ్ళ కుటుంబాలే రకరకాల పెళ్లిళ్ళ కాడికి వస్తే ఆచారాలు చేస్తూ ఉన్నారు. సేవకుల యొక్క పిల్లలకు కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్దల పిల్లలకు కూడా, పరిచారకుల కొరకు కూడా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆచారాలు చేస్తూ ఉన్నారు. మళ్ళొచ్చి సంఘాలలో మళ్ళీ ప్రాముఖ్యతలు అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు ఒకవేళ సాగించుకుంటున్నావు కానీ హేయమైనటువంటి ఆచారం అనుసరినట్లు అపవిత్రత చేస్తున్నావు, అపవిత్రకు ఉన్నట్లు. కాబట్టి నేను నీకు విధించిన విధిని అనుసరించి నడుచుకునే వాళ్ళని మీ దేవుడని యెహోవాను. కాబట్టి ఇట్లాంటి వాడు జనముల్లో నుంచి ఏమవుతుందంటే కొట్టివేయబడతాడు. 29వ వచనం, ఎవడు అట్టి హేయ క్రియలలో దేనైనా చేదురో వారు ప్రజలను కొట్టివే. నువ్వు అనుకుంటున్నావు సంఘంలో నేను ముఖ్యుణ్ణి, నేను ఇన్ని చేస్తాను అనుకున్నా, కానీ ఇట్లాంటి ఆచారాలు చేసేవాళ్ళు ఉంటే నువ్వు కొట్టివేయబడుతున్నటువంటివి, కొట్టివేయబడ్డ వ్యక్తివి, నువ్వు లెక్కలేవు, దేవుని దృష్టిలో లేవు, సంఘంలో ఉండవచ్చు. రెండవది, ఇవి హేయమైనటువంటివి. అందుకని ఏమని చేయమంటాడు? వాళ్ళ ఆచారాలు చేయొద్దు అంటాడు. కాబట్టి అందుకని చేస్తే ఏమైందంటే అట్లాంటి మీకంటే ముందుగా ఉన్నటువంటి వారు అట్లాంటి హేయ క్రియలు చేసినారంట. చేయబట్టే ఏమైనారు? ఇశ్రాయేలు బబులోను దేశానికి వెళ్ళినటువంటి సందర్భము మనం ఎరుగుదాం. కాబట్టి ఈ మాటలను గుర్తుపెట్టుకొని ఎవరైనా ఎక్కడైనా ఏం చేయకూడదు, శకునము అన్నాను. శకునమే కాకుండా ఆచారాలు, ముహూర్తాలు ఇట్లాంటివి మనం కనుక అనుసరిస్తే దేవుని దృష్టిలో మనం ఏమైతే. అందుకనే ఇంకా రకరకాల నూతన నిబంధనలు ఉన్నాయి. నూతన నిబంధనలు కూడా కొన్ని సత్యాలు ఉన్నాయి. అందుకొరకనే క్రైస్తవుడు అంటే లోకంలో నుంచి బయటికి వచ్చినాడు అంటే గుర్తు ఏంటంటే ఊర్లో నుంచి బయటకు వచ్చడం కాదు, ఊర్లో నుండి బయటకు పోవడం కాదు, ఊళ్ళోనే ఉన్నాం మనం. ఈ లోక ఆచారాలు, లోక మూఢనమ్మకాలు, లోకం ఉంటే ఈ యొక్క ఏయమైనటువంటి యొక్క ఈ పద్ధతిలో నుంచి బయటికి రావడమే లోకంలో నుంచి బయటకు వచ్చినట్టు. మీకు ఎవరికైనా ఈ విషయం అర్థం కాకపోతే తర్వాత కూడా నన్ను సంప్రదించి తెలుసుకోండి. నేను లోకం నుంచి బయటకు వచ్చినాను, లోకం నుంచి అంటే అర్థం ఏంటంటే లోకములో ఉన్నటువంటి ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ మూఢనమ్మకాలు మనం చదువుతున్నాం కదా, ఈ శకునాలు, ఈ యంత్రాలు, ఈ సో చెప్పడము, ఈ ముహూర్తాలు, ఇవన్నీ కూడా వీటిలో నుంచి బయటికి రావడమే లోకములు. అందుకనే మీరు మూర్ఖులకు, ఈ తరం వారికి, ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఏమున్నాయి? రకరకాల ఆచారాలు ఉన్నాయి. నూతన నిబంధనలు చదవండి మీరు, రకరకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల విషయాలు ఉన్నాయి. అందుకని ఏమన్నాడు? మీరు మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. అతని వాక్యం అంగీకరించిన వారే బాప్తిసం తీసుకున్నారు. ఆ దినం ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడి నుంచి అంటే ఆ లోక ఆచారం నుండి, లోక పద్ధతుల నుండి, ఆ సంగతుల నుంచి విడిపించబడ్డారు. అందుకనే దేవుని బిడ్డలుగా ఈ మాటలు గుర్తించి మనము నష్టపోకుండా మనము కానీ, మన సంఘాలు కానీ, మన మధ్యలో ఉంటే వాళ్ళు కూడా ఇట్లాంటి ఇది దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు మాత్రమే చెప్తున్నటువంటి విషయం. కాబట్టి గుర్తించండి. ఎప్పుడు వస్తాయి ఈ ఆచారం అంటే నేను ముందు గుర్తు చేసినాను. పుడితే పురుడప్పుడు వస్తాయి, మళ్ళా పెరిగితే పెండ్లికి వస్తాయి, పెండ్లి కాడ ఆచారాలు కనబడుతూ ఉంటాయి, సస్తే సావప్పుడు వస్తాయి. ఏంటి ఆచారాలను గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు ఎరగండి. వీటిలో నుంచి మనం బయటికి రావడమే లోకంలో నుంచి బయటకు వచ్చినాం. మనం ప్రత్యేకమైన జనామం. అందుకని ఇది దైవజనుడు మనకు చూపించినాడు. ఈ క్రమాన్ని
ఈ పద్ధతిని పుడితే పూడు కూడా అంతే, అది కొట్టాలి, ఇది చేయాలి, ఇవన్నీ చేయండిరా, ఏం చేయరా, కేకులు తేయండిరా, పీకలు తేయండిరా అని చెప్పేసి అంటావు, ఇవన్నీ వెలిగించడం అంటావు, ఇవన్నీ ఆచారాలే. భక్సింగ్ గారి కాలంలో ఉన్నాయి ఇవన్నీ, వీటి నుంచి బయట తీసుకొచ్చినాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామందికి అయ్యే ఉన్నాయి. పెళ్ళి అయితే గుర్తుండాలి, మగోనికి ఆడవాళ్ళకి గుర్తులు ఉండాలి, అవన్నీ చేయాలి, ఇవి చేయాలని అంటూ ఉంటాయి. ఇప్పుడు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు, చాలామంది కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వాటి నుంచి బయటకు రాకపోతే నువ్వు కొట్టివేయబడ్డావు, దేవుని దృష్టిలో హేయమైన కార్యం, లెక్కలోకి రాము. కాబట్టి అది కాకుండా మనం ధర్మశాస్త్రంలో రాయబడ్డట్టు విధానం బట్టి ధర్మశాస్త్రం అనుసరించడం అని కాదు, ఇది ధర్మశాస్త్రంకి ఇవన్నీ వాళ్ళు ఉండాలన్నారు. నూతన నిబంధనలకు వచ్చినాక మనకి ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఏమీ లేవు, ఏం లేవు, ప్రభువే ప్రభు మనకు. అందుకని ఈ విషయాన్ని ఎరిగి ఒకవేళ డౌట్ ఉంటే మాట్లాడండి, తెలుసుకోండి, వాస్తవమో కాదో ఎరగండి, దాన్ని అనుసరిస్తాం సంఘముగా. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడిన కాక ప్రియమైన తండ్రి బాగా దీవించమని వందనాలు చెల్లిస్తూ వేసుకున్నాం ఆన్ చేడుకుంటున్నాను తండ్రి. ఆమె మనతోనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ మీ అందరికీ.